ఎన్టీఆర్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అయిపోగా ఆయన సినిమాలకు క్రేజ్ భారీగా పెరిగింది. RRR మూవీతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ గ్లోబల్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు తారక్ కొత్త ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టుకుంటూ వెళ్తున్నారు. తాజాగా కొరటాల డైరెక్షన్లో ఎన్టీఆర్ దేవరా అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో నటిస్తుండటంతో మరింత హైప్ పెరిగింది. కోస్టల్ బ్యాక్ డ్రాప్ తో ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది ఈ సినిమా. హాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తీర్చిదిద్దుతున్న ఫైట్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయట. ఇక ఈ దేవరలో అండర్ వాటర్ సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలవనుంది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ ఇది వరకే పూర్తి చేయగా తెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచేందుకే VFX సైతం జోడించనున్నారు. హై రేంజ్ యాక్షన్ తో రూపొందుతున్న దేవర మూవీని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే ఏప్రిల్ 5వ తేదీన విడుదల అని అనుకున్నా అది వాయిదా పడి అక్టోబర్ 10కి వెళ్ళింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీక్ అయింది. దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ 2 నెలలు కేటాయించాడని తెలిసిందే. అంతేకాదు దేశవ్యాప్తంగా 27 ప్రదేశాల్లో ఈవెంట్స్ లేదా ఇంటర్వ్యూస్ ప్లాన్ చేశారట. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ హీరో వెళ్ళని ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఎన్టీఆర్ వెళ్తున్నాడని సమాచారం. అదే జరిగితే ఆ రాష్ట్రాలకు వెళ్లి ప్రమోట్ చేసిన తొలి హీరోగా అతడు రికార్డు సాధించినట్లవుతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం దేవర. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి మాస్ అవతార్లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. దేవర పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న విడుదల కాబోతుందని అధికారికంగా ప్రకటించారు. దసరా సందర్భంగా దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ ఒకటి నెట్టింట్లో అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ పోస్టర్ ను చూసి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ హై లెవెల్లో ఉండబోతున్నాయని, ఎన్టీఆర్ ను మరింత మాస్ క్యారెక్టర్లు చూపించబోతున్నారని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారనే వార్తలు ముందు నుంచి వస్తున్నాయి. తారక్ తండ్రి కొడుకులుగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు టీం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అయితే కొత్త పోస్టర్లో టైటిల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడంతో పాటు సినిమాకి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టేలా ఉండటం హాట్ టాపిక్ అవుతుంది. దేవర టైటిల్లోనే అసలు కథ ఉందని అంటున్నారు. ఎందుకంటే నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ టైటిల్లో దేవరలో వర రెడ్ కలర్తో ఉంది. అలాగే ఎన్టీఆర్ కొత్త లుక్ కూడా కొత్తగా ఉంది. ఇందులో యంగగా కనిపిస్తున్నాడు. గతంలో విడుదల చేసిన లుక్ లో ఎన్టీఆర్ పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు యంగగా కనిపించారు. ఇదే ఇప్పుడు అసలు విషయాన్ని బయట పెట్టేలా ఉంది. దేవ్ వర అనే 2 పాత్రలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ టైటిల్ పాత్రలతో నటిస్తున్న దేవర చిత్రంలో ఇంకా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నారాయణ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.